అప్పుడే 1 వీక్ గడిచిపోయింది. డే 7కి అయితే వచ్చేసాం. నేనైతే స్టార్టింగ్‌లో చాలా డిఫికల్ట్‌గా ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడైతే నాకు కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే వచ్చింది. వెల్కమ్ టు డే 7. సో ఈ వీడియోలో మనం బిగినర్ ఫోటోగ్రాఫర్ అస్సలు చేయకూడని 3 మిస్టేక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే గేర్ చెక్. మనం ఫోటోషూట్‌కి వెళ్ళే ముందు మనం గేర్ చెకింగ్ అనేది చాలా చేయాలి. ఎందుకంటే మనం ఒకవేళ లొకేషన్‌కి వెళ్ళిపోయిన తర్వాత అయ్యో బ్యాటరీ మర్చిపోయాను, లేకపోతే మెమరీ కార్డ్ మర్చిపోయాను, ఇటువంటి ఇష్యూస్ లేకుండా మనం బిఫోర్ గానే మనం గేర్ చెక్ చేసుకున్నట్లయితే షూట్ ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. సెకండ్ థింగ్ ఏంటంటే లైట్ ఇంపార్టెంట్. మీ దగ్గర ఎన్ని లక్షల కెమెరా ఉన్నా సరే లైట్ లేకపోతే మనం ఫొటోస్ అన్నది తీయలేం. సో లైట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేచర్ మనకి లైట్ అనేది మార్నింగ్ 6 to 7 అండ్ ఈవినింగ్ 4:30 to 6:30 మధ్యలో మన గోల్డెన్ అవర్ అయితే వస్తుంది. ఈ టైం ఖచ్చితంగా మనం పట్టుకోవాలన్నమాట. మీరు డే టైంలో కాకుండా అంటే మిడ్ టైంలో చాలా మంది 11 to 3, 4 ఆ టైంలో వెళ్తుంటారు. ఆ టైంలో కాకుండా ఎర్లీ మార్నింగ్ టైంలో వెళ్ళినట్లయితే మనకి చాలా సాఫ్ట్ లైటింగ్ దొరుకుతుంది. అండ్ థర్డ్ పాయింట్కి వచ్చేసరికి గివింగ్ అప్ టూ సూన్. చాలా మంది ఏంటంటే ఫాస్ట్గా గివప్ ఇచ్చేస్తుంటారు. ఇది కాకపోతే తర్వాత తీసుకుందాం అని. నేనైతే సఫారీస్కి 5 times వెళ్ళాను. 4 times కూడా ఏ టైగర్ సైటింగ్ అవ్వలేదు. కానీ 5th టైం నాకు 6 టైగర్స్ అయితే సైట్ అయ్యాయి అనమాట. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను ఓపికతో నేను అన్ని సఫారీకి వెళ్ళాను కాబట్టి నాకు సఫారీలో టైగర్ సైటింగ్ అనేది దొరికింది. సో అలాగే మనం కూడా ఓపికతో వెళ్ళే ఫోటోగ్రఫీ కనుక చేస్తే ఖచ్చితంగా ఒక మంచి ఫోటోగ్రాఫర్ అయితే 30 days కన్సిడర్స్ ఛాలెంజ్ లో ఈ 7 days కూడా చాలా బేసిక్స్ మాత్రం మనం మాట్లాడుకున్నాం. రాబోయే 23 days కూడా డెప్త్కి అయితే వెళ్ళిపోతాం. మీరు కూడా ఈ కన్సిస్టెన్సీ ఛాలెంజ్ ఫాలో అవ్వాలనుకుంటే మన ఛానల్స్ని ఫాలో అవ్వండి. అంటే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.